శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లోనే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముగ్గురు వైద్యుల బృందం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు చేరుకుంది. వైద్య పరీక్షల అనంతరం అప్పలరాజును పలాస కోర్టుకు తరలించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. రాత్రి నుంచి కూడా ఉద్రిక్తతలు నెలకొన్నటువంటి పరిస్థితి. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు A3గా ఉన్నటువంటి కేసులో నిన్న ఏదైతే అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో ఆయన్ని విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే గత 10వ తేదీన సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ వర్మ ఏదైతే నడుపుతున్నటువంటి బైక్ యాక్సిడెంట్ లో దానయ్య అనేటటువంటి గొర్రెల కాపరి మృతి చెందినటువంటి ఘటనలో ఈయన్ని A3గా నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే సాక్ష్యాధారాలను తారుమారు చేయడం, పోలీసులు తప్పుదోవ పట్టించడం వంటి కేసులు అయితే నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. మనకు చూసినట్లయితే BNS సెక్షన్స్ 105 కూడా అప్లిబుల్ చేసినట్టు పరిగణిస్తుంది. ముఖ్యంగా నిర్లక్ష్యంగా లేదా ప్రమాదకరమైనటువంటి చర్యల వల్ల ఒక మరణానికి కారణమైనటువంటి సెక్షన్ మనకి దీనికి సంబంధించినటువంటి ఏదైతే సెక్షన్ ఇందులో పొందుపరిచినట్టు తెలుస్తుంది. BNS సెక్షన్ 61(2) కూడా పెట్టారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి నేరం చేసినటువంటి దీనిలో ఈ సెక్షన్ అప్లికబుల్ ఉంటుంది. మరోవైపు ఈ 238, 240 సెక్షన్స్ తో పాటు 242 సెక్షన్ కూడా దీనిని యాడ్ చేశారు. 249 నేరం చేసే వ్యక్తిని ఆశ్రయం కల్పించడం, ఏదైతే తప్పు చేసినటువంటి వ్యక్తులను దాచిపెట్టడం వంటి ఘటనలకు సంబంధించినటువంటి సెక్షన్స్ కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ సిద్ధార్థతో పాటు ఆరవ వర్మ ఇద్దరు కూడా ఏదైతే జైల్లో ఉన్నటువంటి పరిస్థితి, రిమాండ్ లో ఉన్నారు. ఈ ఇద్దరితో పాటు A3గా ఉన్నటువంటి సీదిరి అప్పలరాజుని నిన్న అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏదైతే 12 గంటలు కావస్తున్నప్పటికీ కూడా పోలీస్ స్టేషన్ లోనే ఇంకా దీనికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి పత్రాలు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. మనకు కొద్దిసేపటి క్రితమే ముగ్గురు వైద్య బృందం కూడా స్టేషన్ లోనికి వెళ్ళినట్టుగా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే నిన్న రాత్రి జరిగినటువంటి ఏదైతే పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు, సీదిరి అభిమానులు కూడా పలాసలో పెద్ద ఎత్తున వచ్చారు. ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పోలీసుకు వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి చూసాం. ఇక్కడ వైద్య పరీక్షలు తర్వాత కోర్టుకి తరలించే అవకాశం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సురేష్, విఎస్ నాయుడు, NTV, శ్రీకాకుళం.